అందరికీ నమస్కారం. ఏదైతే నిన్నటి వరకు కూడా ఆశించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఏమైనా చేస్తుందని, అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు, కళాకారులకు ఏదో ఒకటి చేస్తుంది, చెప్తుంది, బోర్డు అన్న వేస్తుంది, కనీసం కమిటీ అన్న వేస్తుంది అనే దాంట్లో మేమందరం ఆశాజనకంగా ఉండినాం. కానీ నిన్నటితోటి అది తేటతెల్లమైంది. కాబట్టి ఇవాళ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. కాబట్టి మేము కూడా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పక్షాన మొత్తం అన్ని రాష్ట్ర కమిటీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను, మంత్రులను, అదేవిధంగా చైర్మన్లను ఎండగట్టాలని, చట్టబద్ధంగానే ముందుకు పోవాలని, చట్టాన్ని మనం చేతిలో తీసుకోకుండా ముందుకు పోవాలని పిలుపు టీయూజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మీరందరూ కూడా ముందుండి, అది కూడా మహిళలు భారీ ఎత్తున ఈ ఉద్యమంలో పాలుపంచుకొని రాబోయే కాలంలో కూడా మన సత్తా ఏందో తెలంగాణ వ్యాప్తంగా చూపించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతాం. నిన్న జరిగినటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవానికి తెలంగాణ సమాజం, ఉద్యమకారులు, అమరవీరుల తల్లిదండ్రులు కోటి ఆశలతోని ప్రభుత్వం తరపు నుంచి ఒక మంచి వార్త వస్తుందని చెప్పని 1000 కళ్ళతో ఎదురు చూశారు. వాళ్ళ ఆశల్ని, వాళ్ళ కోరికలన్నింటినీ కూడా ఈ గవర్నమెంట్ మట్టిలో కలిపింది, నీళ్లు చల్లినట్టుగా చేసింది. కాబట్టి అది చాలా తీవ్రమైన సమస్యగా తెలంగాణ ఉద్యమకారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణని కేసీఆర్ మొత్తం దోచుకొని వెళ్ళిపోయిండు ఒక దొంగలాగా. అట్లాంటి రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల తల్లిదండ్రులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని ఉద్యమకారులు అందరూ కూడా నమ్మారు, సిన్సియర్గా పనిచేశారు. అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల హామీలు నెరవేర్చడానికి మీనమేషాలు లెక్క పెడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు. ఎందుకనంటే ఆ అమరవీరుల ఆత్మలు ఘోషించటం వల్ల ఉద్యమకారుల, అమరవీరుల తల్లిదండ్రుల శాపాలు తగిలే కేసీఆర్ గారు, ఆ కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఎందుకంటే ప్రాణత్యాగాలు చేసి ఒంటి మీద పెట్రోలు పోసుకొని ఊరేసుకొని ఎదురుగా వస్తున్న రైలుకి అడ్డం పోయి ప్రాణాలు అర్పించి సాధించినటువంటి తెలంగాణ కాబట్టి ఆ ఫలాలు న్యాయంగా, ధర్మంగా అమరవీరుల తల్లిదండ్రులకి, జైల్లో పడ్డటువంటి ఉద్యమకారులకు దక్కాలి. కాబట్టి అది దక్కలేదు. కాబట్టే కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబానికి ఆ పాపం తగిలి కేసీఆర్ ఎట్లనైతే నాశనం అయిపోయాడో, అధికారం దిగిపోయాడో, అట్లాగనే ఆ విధంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోవద్దని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే త్యాగాలు చేసినందుకు సోనియమ్మ చెల్లించి రాష్ట్రం ఇచ్చింది కాబట్టి ఆ కృతజ్ఞత, ఆ విశ్వాసం మాకుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే నిన్నటి రోజున తెలంగాణ సమాజం మొత్తం ఎదురు చూసింది, ఆశలన్నీ కూడా ఒమ్మైపోయినాయి. కాబట్టి మేము రేపటి నుంచే ఉద్యమ కార్యాచరణలోకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కవులు కానీ, కళాకారులు కానీ, మేధావులు కానీ, విద్యార్థులందరినీ కూడా కలుపుకొని ఉద్యమకారులు కార్యాచరణ రూపొందిస్తున్నాం, ఉద్యమ బాట పడుతున్నాం. మా హక్కుల్ని మేము సాధించుకోవడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమే అని చెప్పని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మేము కలిసినప్పుడు ఉద్యమకారుల సమస్యలు కానీ, అమరవీరుల తల్లిదండ్రుల గురించి కానీ చెప్పినప్పుడు మేము చేస్తాం, మేము ఆలోచిస్తున్నాం. హైకమాండ్ మేనిఫెస్టోలో పెట్టింది. మీరు అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పని నమ్మించారు. నమ్మించి 2 సంవత్సరాలు అయినా సరే మా ఊసు ఎక్కడ ఎత్తట్లేదు. కాబట్టి మమ్మల్ని తడిగుడ్డతోని గొంతుకొస్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా ఉద్యమ బాట పట్టడానికే మేము సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ! తెలంగాణ అమరవీరులకు!